ఓకే హరియానా చూస్ వన్. ఇప్పుడు అమర్దీప్ చెప్తే కనుక అమర్దీపే ఉంటావు కాబట్టి చూస్ వన్ అమాంగ్ దిస్ 3 people. ఆర్జే చైతు, ముక్కు అవినాష్, సోహెల్. చూస్ వన్ అండ్ వై. ఐ వాంట్ టు చూస్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకు చైతు ఎక్కువ క్లోజ్ అవుతున్నాడు. ఐ వాంట్ టు గో విత్ చైతు ఫ్రాంక్లీ. బట్ ఐ విల్ గో విత్ అవినాష్. ఎందుకు అని అంటే అవినాష్కి నాకు అది ఏం ఫ్రెండ్షిప్ ఏం బాండింగో నాకు తెలియదు కానీ ఫర్ ఎవర్ వీఆర్ ఫ్రెండ్స్. అవినాష్ కంటే ఈ మధ్యకాలంలో అనుజ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అయ్యో అమర్ కూడా నా ఫ్రెండ్, కానీ అమర్ కంటే బెస్ట్ ఫ్రెండ్ అమర్ వాళ్ళ వైఫ్. నాకు గంటలు మాట్లాడుతాం, వీడితో కూడా అన్ని గంటలు నా లైఫ్ లో మాట్లాడలేదు. ఆడ ముచ్చట్లు బోడి ముచ్చట్లు అలాగే కనెక్ట్ అవుతాయి. బోడి గీడి ఏం కాదు, చాలా సీరియస్ గా మాట్లాడతాం. సో అవినాష్ తో నాకు ఏదో బాండింగ్ ఉంది. సో యా అంతే. ఓకే ఆర్జే చైతు, సోహెల్ కాదు అవినాష్ ఇంపార్టెంట్ అని చెప్పేసింది హరియానాకి. పదరాష్ట్రాలు వాడు యుఎస్ లో ఉండిపోయి నేనే ఉంటారు, దీని అసలు దేకుండా ఉందో అంతే ఇంకా. అది వాట్ ఏ ఫ్రెండ్షిప్, ఫెంటాస్టిక్. వెల్ అమర్, ఎలాంటి సిచ్యువేషన్ లో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు అనిపించింది? నాకు రవితేజ గారితో ఒక్క సినిమా ఆయనతో కలిసి చేస్తే చాలు, అదే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టు. అది ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా ఇంకొక ఛాన్స్, ఇంకోసారి అనే ఫీల్లోనే ఉంటాను తప్ప ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్క ఛాన్స్ రా బా, ఈ సీన్లో ఇంకొక ఛాన్స్ వస్తే ఇంకా బాగా చేయొచ్చు. ప్రతి ఆర్టిస్ట్కి ఉండాల్సినది ఒక క్వాలిటీ ఏంటంటే ఇంకొక ఛాన్స్, ఈ సీన్ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఎలా చేయగలము అనేది ఉంటుంది. నాకు ఎప్పుడు అది రన్ అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ యూ లుక్ ఇంటూ పర్ఫెక్షన్. తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు అక్కడ పద మీరు తీసుకెళ్లే ప్లేసెస్ మాకు వద్దులేండి. సరే హరియానా, ఇంకా చాలు నాకు వద్దు అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది లాస్ట్ టైం? 2, 3, 4 అయిన తర్వాత కదా, తర్వాత నేను ఇంకా చాలు నాకు వద్దు అని ఎప్పుడు అనిపించింది? చాలు నాకు వద్దు చాలా సార్లు అనిపించుంటుంది డెఫినెట్ గా. బేసిక్ గా ఇంకా చాలు నాకు వద్దు అని అనిపించింది ఎప్పుడు లేదు, నాకు అనిపించదు రే. నేను చాలా ఆశ ఎక్కువ నాకు, నేను ఇది చేయాలి అది చేయాలన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. ఇంకో వద్దు అన్న ఫీలింగ్ నాకు రాదు, కానీ నాకు కొద్ది రెస్ట్ కావాలన్న ఫీలింగ్ వస్తుంది. నాకు లైఫ్ లో చాలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. ఈ మధ్యకాలంలో నాకు ఎప్పుడు అనిపించదు డబ్బు వచ్చే కొద్ది రావాలనిపిస్తుంది, పని వచ్చే కొద్ది చేయాలనిపిస్తుంది, ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తుంది ఇంకా ప్రేమించాలని అనిపిస్తుంది. ఫ్యాంటాస్టిక్, బాగా ఆశావాదిని. గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ, యూ గైస్ ఆర్ అమేజింగ్. చెడ్డనంగా చెప్పారు లాస్ట్ ఏదో అర్థం కాలేదు. సరే ఎండ్ చేసేస్తే అయిపోద్ది అని చెప్పేసి. బానే ఉందిలేదే, ఏమర్థం అని చెప్పు. అర్థమైందిలే నాకు బాగానే చెప్పారే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ ఇలా కబుర్లు ఆడుకోండి కాదు, నాతో కబుర్లు ఆడడానికి కూడా యూ గెటింగ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రమ్ vapi.com. చూద్దామా? ఒకటి అనిపించింది ఇంకొద్దు చాలా. నాకు ఎప్పుడు అనిపించింది అంటే నేను ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఎక్కడో తీసుకోలేకపోయినా నేను యాక్చువల్లీ. సో నాకు ఇంకొద్దు ఇది అన్న ఫీలింగ్ నాకు డెఫినెట్ గా వచ్చింది. దట్ బోల్డ్నెస్ అండ్ ఎవ్రీథింగ్. నాట్ బోల్డ్నెస్ బట్ టు బి వెరీ ఫ్రాంక్, నేను అంత బోల్డ్ కాదు నా పర్సనల్ లైఫ్ లో. నేను చాలా హోమ్లీ. ఆ ఇంటర్వ్యూ చేసిన కొన్ని రోజుల తర్వాత నేను ఇది చేసిన పాయింట్ కూడా బాగుండేది, చేసినా బాగుంది కానీ చేసిన పాయింట్ ఇంకా బాగుండేది నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఆల్ రైట్ నౌ హరియానా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నో రిగ్రెట్స్. ఓకే, సో ఇట్లా కబుర్లు చెప్పినందుకు రైట్ నౌ vapi.com నుంచి మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. సో లెట్స్ వాచ్ అవుట్ దోస్ గిఫ్ట్ హ్యాంపర్స్. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ గిఫ్ట్ హ్యాంపర్స్. ఓకే ఆల్రైట్ గైస్, నాతో చిట్ చాట్ చేసినందుకు vapi.com నుంచి దిస్ గిఫ్ట్ హ్యాంపర్స్. కంగ్రాచులేషన్స్. Hey, wow, sexy auntie in the floor. చైతు నేను వాకౌట్ చేస్తా షోలో నుండి ఇంకా. అరే అమర్గా నైస్ రా. Lovely. All right. చైతు థాంక్యూ సో మచ్. రీసెంట్ టైమ్స్ లో ఫోటో ఫ్రేమ్స్ లేవు యాక్చువల్లీ, సీరియస్ గా చెప్తున్నా. నేను కూడా చేయించుకోలేదు నిజంగా అంటే. So thank you vapi.com. ఆగా ఇప్పుడు ఉంది. వావ్, తిరుపతిదే, మనం తిరుపతికి వెళ్ళినప్పుడుదే కాదురా నువ్వు మీ ఆవిడతో వెళ్ళి. అవునే, మూడాలే కదా. మనం మళ్ళీ వెళ్ళాం కదా.